నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ చూపిన పోరాట పటిమ ప్రశంసనీయం. జయంతి సభలో వక్తల వాచ. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. పాల్గొన్న పార్టీ శ్రేణులు. ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో శ్రీదేవి మహంకాళ మహోత్సవాలు, అన్న సమారాధన. హాజరైన నాయకులు. నియోజకవర్గ తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన ఓటరు నమోదు అధికారి దుర్గేష్. స్థానిక 12వ వార్డులో జరిగిన స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ఎండోమెంట్ సీజీఎఫ్ మెంబర్ కర్రీ భాస్కర్ రావు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో నేతాజీ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, ద్వారకా తిరుమల ఆలయ కమిటీ సభ్యులు తాతా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే ఏనినాని, వైసీపీ ఉన్నత కొట్టు విశాల్, నియోజకవర్గ జనసేన అధ్యక్షులు బొలిశెట్టి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు వేరువేరుగా తమ అనుచరులతో వచ్చి నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాట పటిమ, దేశ స్వాతంత్రోద్యమంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పడి సంపత్ కుమార్, చెన్నా జనార్దన్ రావు, తెన్నేటి జగజ్జీవన్, కర్రి ప్రభాకర బాలాజీ, వర్తనపల్లి కాశీ, పేరుచెర్ల మురళీకృష్ణరాజు, దాట్ల జగన్నాథరాజు, సుంకర ధనబాబు, పాటే నాగేశ్వరరావు, ముళ్లపూడి రామ్మోహన్ రావు, కోట రాంబాబు, బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మితవాది అనే పక్షంలో అయ్యా ఆయన ఇంగ్లాండ్లో చదువుకుని కావాలని ఫెయిల్ అయ్యి వచ్చారండి. ఆయనకి చదువు రాక కాదు, లేకపోతే ఏంటంటే ఆయనకి ఎప్పుడు పేట్రియాటిజం ఎక్కువ. మేము చదువుకున్న సబ్జెక్టులు ఏంటంటే ఆయనకి చాలా పేట్రియాటిజం ఉంది. ఆయన ఒక అడుగు పెట్టాడంటే ఇతర దేశాలన్నీ హడలు ఉంటాయి. అటువంటి నాయకుడు, అటువంటి దేశభక్తుడు, మరి ఒక హిట్లర్ లాంటివాడే ఆహ్వానించి ఆయన్ని గౌరవించి ఆయన తీసుకొచ్చారంటే ఆయనకున్నంత బలం మన భారతదేశ బలం అది. కాకపోతే అప్పట్లో మన బ్రిటిషర్స్తో పోరాడేటప్పుడు మరి రకరకాలుగా ఉండేవి. అహింస ఒక మార్గం ఉండుంటే మరి హింసతో కూడిన హింస అంటే మరి చంపుకోవడాలు, కత్తితో పోరాటం అలా కాకుండా దేనికైనా కొంతమంది చెప్తూ ఉంటారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. ఆ భావంలో ప్రతిసారి అహింసావాదంలోకి వెళ్తే అవి నడవవు. కాబట్టి కొన్ని ఒక శక్తిగా కొంతమంది సుభాష్ చంద్రబోసే కాకుండా అలాగే భగత్ సింగ్ గారు అలాగే ఎంతోమందిని ఒక ఆదర్శంగా ఒక గ్రూప్ లాగా తయారయ్యి వీళ్ళని ఇలా కాదు బ్రిటిషర్ని పోరాడాలంటే కొన్ని శక్తులు కూడా కావాలి మనకి అని చెప్పి వారందరూ ఒక ఐకమత్యంగా ఒక టీం ఏర్పడి మరి ఈరోజు మనం భారతదేశంలో ఇంత ఫ్రీగా స్వేచ్ఛగా ఉన్నామంటే ఒక కేవలం అంటే అది తప్పుగా అనుకోవద్దు. నన్ను కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారని చెప్తున్నా. ఒక గాంధీజీ గారే కాకుండా దేశంలో ఎంతో మంది కలిసి పోరాడి నాన్ వైలెన్స్ అండ్ వైలెన్స్ తో కలిపి పోరాడటం వల్లనే ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా మన ఊర్లో కాదు మన ఏ దేశమైనా కానీ తలెత్తుకుని మన భారతదేశంలో తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. మరి బోస్ గారు మరి ఫ్లైట్ యాక్సిడెంట్ లో జపాన్ లో చనిపోవడం,
ఆయన ఇంకా బతికే ఉన్నట్టు, లేకపోతే ఆయన ఈ మధ్యనే ఒక 115 సంవత్సరాలు బతికారు, లేకపోతే 120 సంవత్సరాలు బతికారు అని చెప్పి రకరకాలుగా మరి అపోహలు అవన్నీ ఉండేవి. కానీ నాకు తెలిసి అటువంటి నాయకులు ఎప్పటికీ బతికే ఉంటారు. స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి సందర్భంగా మన తాతా శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశానికి స్వాతంత్ర సముపార్జన కోసం ఎంతో కష్టపడి పనిచేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. అతను ఒక చరిత్రకారుడు అన్నమాట. అతనికి బ్రిటిష్ తెల్లదొరలు కూడా బాగా మరి భయపడేవారు అన్నమాట. అలాంటి వ్యక్తి మరి ఈ దేశానికి స్వాతంత్ర సంపాదించడం కోసం ఆయన ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు భరించడం జరిగింది. అలాంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తిని, దేశ స్వాతంత్రం కోసం ఆయన పడిన కష్టాన్ని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలో నడవాలని, మరి ఈ దేశంలో ఉండేటువంటి పేదల యొక్క అది కష్టాల్లో మనం భాగస్వాములు కావాలని, అలాగే వారికి కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చే మార్గాలని మరి అన్ని విధాలుగా కూడా అందరి నాయకులతో కలిపి మనం ముందుకు వెళ్ళాలని, వారి యొక్క ఏనాడైతే యువతంతా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తారో వారి కన్న కళలు అన్ని నిజం అవుతాయని చెప్పి, అలాగే వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన పేరిట నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పురదేవత బలుసులమ్మ గుడిలో, అభయ ఆంజనేయ స్వామి గుడిలో నారా లోకేష్ పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. తాలూకా ఆఫీస్ సెంటర్లో బర్త్డే కేక్ కటింగ్, అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వలవల బాబ్జీతో పాటుగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి పోతుల అన్నవరం, పరిమి రవికుమార్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, దాసరి అప్పన్న, గంధం సతీష్, ఎస్కే బాజీ, పసలకొండ, సబ్నివీస్ కృష్ణమోహన్, ఎరుబండి సతీష్, పసలపూడి రాంబాబు, నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు మరి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా బాబ్జీ గారి ఆధ్వర్యంలో 600 మందికి అన్న క్యాంటీన్ దగ్గర కూడా ఇప్పటికి 5 రూపాయలకే ఉదయం టిఫిన్ తిని వాళ్ళందరూ కూడా. నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. ముఖ్యంగా ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వచ్చేలాగా చేసిన పరిస్థితుల్లో మళ్ళీ వచ్చిన ప్రభుత్వం వాటిని సరిగ్గా ఉపయోగించుకోకుండా వాళ్ళు మళ్ళీ ఎవరి బాట వాళ్ళు వెళ్ళిపోయేలాగా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో వినూత్నమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ పథకం, అలాగే మరి ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆయన టెలికాన్ఫరెన్స్లో పాల్గొనేలాగా ఈ కార్యకర్తలందరినీ కూడా మరి కలుసుకునేలాగా, అంటే మాట్లాడటంలో మరి చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా యువగళం పేరుతోటి 4000 కిలోమీటర్లు టార్గెట్గా పెట్టుకున్న తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారిని మరి అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కొన్ని రోజులు దానికి బ్రేక్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి మరి ఈ ఈస్ట్ గోదావరి రాజులు వచ్చేదాకా ప్రతి ఒక్కరిని కూడా కలుసుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాల సమస్యలే కాకుండా ఏ అయితే కుల సంఘాలకి, అలాగే చేతి వృత్తిదారుల్ని అందరినీ కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకుని అది మననం చేసుకోవడం జరిగింది. అదంతా కూడా రాసుకోవడం జరిగింది.
రానున్న రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా మరి వెళ్తారని చెప్పి తెలియజేస్తూ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి యొక్క నాయకత్వంలో ఈ అన్నా క్యాంటీన్ను మరి ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు మా బాబ్జీ గారి మనవడు హేతాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేసినందుకు ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మా యువ నాయకుడు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మా లోకేష్ బాబు గారికి ప్రజల అండదండలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి శక్తి యుక్తినిచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర సుపరిపాలనకు పూర్తి స్థాయిలో భగవంతుడు శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక చక్కటి పరిపాలన అందించే దిశగా మా లోకేష్ బాబు గారికి శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఏడుకొండల వారిని కోరుకుంటూ తప్పనిసరిగా మరొకసారి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఈ తాడేపల్లిగూడెంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈవేళ నారా లోకేష్ బాబు గారంటే తెలుగుదేశం పార్టీకి ఒక మంచి ఉజ్వల భవిష్యత్తును చూపించేటటువంటి దశ నిర్దేశించేటటువంటి ఒక నాయకుడిగా వెలుగొందుతున్నటువంటి విషయం మనందరికీ కూడా భవిష్యత్తులో చాలా ఆనందదాయకంగా ఉన్నటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈవేళ ఆయన లోకేష్ యువకులు అనేటటువంటి పాదయాత్రని ప్రారంభించి పరిపాలన లోపభూయిష్టంగా ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని అంతమొందించేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా విశ్లేషించి ఆయన యొక్క మీటింగ్లో ఉపన్యాసం చెప్పడం జరిగింది. కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ఇన్ఛార్జ్ గారు వలల బాబ్జీ గారి యొక్క మనవడు హేతాన్స్ పుట్టినరోజు కూడా ఈ రోజే. ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా లోకేష్ గారికి మరి యొక్క కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆల్రెడీ ప్రజలందరూ చూశారు. ఆయన డెవలప్మెంట్, ఆయన విజన్ ఉన్న నాయకుడు. అదేవిధంగా రేపు తరాలకి ఒక దశ నిర్దేశించే వ్యక్తి లోకేష్ అని ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు. పాదయాత్ర ముందు వరకు కూడా ఆయన తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, ఆయన ప్రజల్లో తిరగలేడు, మాస్క్ కాదా అని అన్నారు. పాదయాత్ర తర్వాత పాదయాత్రలో ఆయన ప్రజలను కలిసిన విధానం కానివ్వండి, ప్రజలతో మాట్లాడిన విధానం కానివ్వండి, ప్రజల కష్టాలు తెలుసుకునే విధానం కానివ్వండి, లోకేష్ అనే వ్యక్తి ఇవాళ ఒక దిశ నిర్దేశించే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ నమ్ముతున్నారు. అదేవిధంగా ఆయన కూడా ప్రజలున్న కష్టాలన్నీ కూడా తెలుసుకున్నాడు. ఇప్పుడున్న గవర్నమెంట్ మీద పోరాడి ఎన్ని కేసులు పెట్టినా ఆకుండా పాదయాత్ర పూర్తి చేసి, అదేవిధంగా తండ్రిని జైల్లో పెట్టినా ఎక్కడా కూడా అధైర్యపడకుండా ఒక పట్టుదలతోటి ఆయన ఇవాళ రాష్ట్రంలో ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందాడు. కేక్ కటింగే కాకుండా ఏదైతే 500 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇవాళ లోకేష్ గారు పేరు మీద, అదేవిధంగా బాబ్జీ గారి మనవడు హెంతాన్స్కి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న శ్రీదేవి మహంకాళ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ముగింపు సందర్భంగా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో మంగళవారం భారీ అన్న సమారాధన జరిగింది. సుమారు 25,000 మందికి అన్నదానం చేశారు. అన్న సమారాధనలో సత్యసాయి సేవా సంఘం వారు ప్రసాదం బూరె వడ్డించారు. అన్న సమారాధనలో శాకాహారం, మాంసాహారం కూడా ఏర్పాటు చేశారు. అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పసల కనకసుందరరావు, బీవీఆర్ కళా పరిషత్ వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు, మాదాసు హిందూ, మాజీ కౌన్సిలర్లు పాలూరి వెంకటేశ్వరరావు, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి భక్తులంగా చేతుల మీదుగా చెరువు నలభై 4 సంవత్సరాల పాటు అమ్మవారికి సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. మన ఇంట్లో ఒక పెళ్లి చేస్తే మనం ఎంత ఇబ్బంది పడతామో మనకు తెలుసు. ఈ భోజనాల దగ్గర కానీ, ఈ ఉత్సవాల దగ్గర కానీ 10-15 రోజులు
రెస్ట్ లేకుండా ఉండడం, అంతకుముందు 10-15 రోజులు ఈ ఉత్సవాలు ఎలా చేయాలని ప్లాన్ చేయడం అనేది దాదాపుగా ఒక నెల రోజులు. ఒక ఇంట్లో ఒక పెళ్లి చేస్తే ఉన్నటువంటి కష్టం కంటే ఈ కష్టం ఎక్కువ. మరి అలాంటిది ఒక ఇంట్లో పెళ్ళి అయితే ఒక ఇంట్లోనే పెళ్ళి, కానీ ఇది ఒక గ్రామం లాంటిది. కొబ్బరి తోట మరి చిన్నప్పటి నుంచి బాల్యం ఇక్కడే గడిపాం నాగబాబు మేము అందరం. మరి ఇలాంటి ప్రదేశంలో మరి 44 సంవత్సరాలుగా మరి ఉత్సవాన్ని చేయడం అంటే మాటలు కాదు. మొన్నటిదాకా మరి మాకు మా తమ్ముడు ఉండి అన్నీ చూసుకునేవాడు. ఈసారి తను లేకపోవడం చాలా ఇబ్బందికరం. అన్నీ నాగబాబు మీద పడిపోవడం, తను కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అయినప్పుడు కూడా ఇక్కడ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్స్ కానీ ఇంకా అందరూ బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ ఉన్నారు. వారందరూ కూడా మహంకాళమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి, ఆర్థికంగాను మీ యొక్క శ్రమదానం కూడా చాలా అవసరం. మరి ఇంత ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ప్రతి వ్యక్తికి కూడా మహంకాళమ్మ వారి ఆశీస్సులు ఉండాలి. మరి ఒక్క చోటు నుంచే కాదు, పట్టణంలో నలుమూలల నుంచి కూడా ఇక్కడ ఈరోజు భోజనం రావడం జరుగుతుంది. మరి అంత ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవారికి ఆశీస్సులు మీరు అందరూ తీసుకుని, ఈ అన్నప్రసాదాలను మీరు తీసుకుని మీ అందరికీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ జై మహంకాళమ్మ తల్లి. 44వ వార్షికోత్సవం. ఈ 44 సంవత్సరాల నుంచి ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులైనటువంటి నాగబాబు గారు ఈ 44 సంవత్సరాలు ఇంత దిగ్విజయంగా చేసినందుకు ప్రత్యేకంగా వారిని మనస్ఫూర్తిగా అభినందించ తప్పదు. ఈ జనాన్ని చూస్తుంటే ముఖ్యంగా సుమారు 20,000 పైగా ఉంటారని చెప్పడం తప్పదు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఈ జానపద కార్యక్రమాలకు అంతరించిపోతున్న సమయంలో కోలాటం అవనివ్వండి, తోలుబొమ్మలాటం అవనండి, అలాగే నాటకాలు అవనండి, హరికథలు అవనండి, ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మికతోటి మామూలుగా స్పీచెస్ అవనండి, అన్ని కార్యక్రమాలు నాగబాబు గారి పెడతం వల్ల ముఖ్యంగా ఈ పట్టణవాసులు చుట్టుపక్కల గ్రామాలు కూడా వారు కూడా వచ్చి సంతోషించడం జరుగుతుంది. ముఖ్యంగా వీరు హెల్త్ క్యాంప్ కానీ, అలాగే పేదలకి వస్త్రాలు కానీ, ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు, చదువులు కానీ అన్నీ ఈ నవోదయ ఫ్రెండ్స్ వల్ల, ఈ యూనియన్ వల్ల అన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా నాగబాబు గారిని వారి మొత్తం బృందాన్ని అభినందిస్తూ సుమారు 25,000 మందికి అన్న సమారాధన చేయాలనే తలంపుతోటి మహంకాళమ్మ వారి ఆలయ కమిటీ వారు నిర్ణయం తీసుకుని ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు, అలాగే మా మిత్రులు, సోదరులు, మా శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చి ఈ 10 రోజుల పాటు కూడా కార్యక్రమాలను దిగ్విజయంగా చేయడం జరిగింది. మహంకాళమ్మ వారి ఆశీస్సులు వారందరికీ ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే మేము చేయబోయే ఏ దైవ కార్యానికైనా వారి వంతు సహకారాన్ని ఎప్పుడూ అందిస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే రాబోయే రోజుల్లో కూడా వారి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని మేము కోరిన వెంటనే ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇచ్చేసి ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఫైనల్ ఓటర్ల జాబితాను ఓటర్ నమోదు అధికారి దుర్గేష్ ప్రకటించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 2,13,722 ఓటర్ల జాబితాను ఫైనలైజ్ చేసినట్లు ఓటర్ల నమోదు అధికారి ఆర్డీఓ చెన్నయ్య సమక్షంలో ప్రకటించారు. ఆయనతో పాటు తహసీల్దార్ శివశంకర్ కూడా ఉన్నారు. నియోజకవర్గ రాజకీయ పార్టీ నాయకులు పిలిచి వారికి అన్ని వివరాలు తెలిపినట్లు ఇలా వివరించారు. కొత్త ఓట్ల నమోదు, అలాగే తొలగించిన ఓట్లను కూడా చెప్పామన్నారు. నియోజకవర్గంలో 2,009 పోలింగ్ కేంద్రాలు నిర్మించినట్లు తెలిపారు. పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుమోగుల నాగు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, బీజేపీ నాయకులు దత్తు ప్రసాద్, పాటి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. మన ఫైనల్ పబ్లికేషన్ వచ్చిన రోల్ని అంతా కూడా మనకు పబ్లికేషన్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో పబ్లికేషన్ చేసి బిఎల్ఓస్ సర్టిఫికేట్స్ కూడా మన తహసీల్దార్ ఆఫీస్కి ఇచ్చారు. ఈ సర్టిఫికేషన్లో తర్వాత భాగంగా మనకి మధ్యాహ్నం ఇక్కడ మనకి పొలిటికల్ పార్టీస్ మీటింగ్ జరుగుతుందండి. ఈ పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో కూడా మనకి ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి ప్రతి పొలిటికల్ పార్టీ ప్రతినిధులందరికీ కూడా మనం ఏంటంటే ఎన్ని ఓట్లు నమోదైనాయి దాంట్లో అన్ని కూడా వివరాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ ఫైనల్ పబ్లికేషన్లో 2,13,722 ఓటర్లు నమోదై ఉన్నారు. దీని తర్వాత మనకి ఏంటంటే దాంట్లో మగవారు వచ్చేటప్పటికి 1,04,391, ఆడవారు వచ్చేటప్పటికి 1,09,000
322. అదే థర్డ్ జెండర్ వచ్చేటప్పటికి 8 మంది ఓటర్ల కింద మనం గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఈ డ్రాఫ్ట్ రోల్ తర్వాత కూడా మనకి కొంతమంది ఇంక్లూషన్స్ వచ్చినాయి, డిలీషన్స్ వచ్చినాయి, అదేవిధంగా కరెక్షన్స్ వచ్చినాయి. అవి కూడా వివరంగా చెప్పున్నాం. తర్వాత మనకి పీడబ్ల్యూడీ ఓటర్స్ కూడా మన నియోజకవర్గంలో టోటల్గా 3,348 మంది ఓటర్లుగా నమోదు చేసుకుంటాం జరిగింది. అదేవిధంగా మనకి సర్వీస్ ఓటర్స్ కూడా 327 మంది సర్వీస్ ఓటర్స్ కూడా మనకి ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది. తర్వాత మనకి ముఖ్యంగా మనకి డ్రాఫ్ట్ రోల్ అంటే 27/10/2023 తర్వాత డ్రాఫ్ట్ రోల్ వచ్చిన తర్వాత కొన్ని మనకి ఫోటో సిమిలర్ ఎంట్రీస్, డెమోగ్రఫికల్ సిమిలర్ ఎంట్రీస్ అని 2 ఒక అనామలీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఆ పిఎస్సి డిఎస్సి 2 కూడా కరెక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం వివరించడం జరిగింది. ఇది కాకుండా మనకి ఏంటంటే మనకి ఇది ఈరోజు ఫైనల్ రోలు చేసిన తర్వాత మనకి ఈ మన నామినేషన్ లాస్ట్ డేట్ వరకు కూడా మనకి ఈ 6, 7, 8 క్లెయిమ్స్ అన్నీ కూడా తీసుకుంటాం జరుగుతుందని చెప్పేసి కూడా వారికి వివరించడం జరిగింది. మనకి టోటల్గా ఈ నియోజకవర్గంలో 209 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని వివరంగా చెప్పడం జరిగింది. తర్వాత మనకి ఈ స్టాట్యుటరీ పీరియడ్లో అంటే ప్రతి క్లెయిమ్కి మనకి 7 రోజులు అన్నది స్టాట్యుటరీ పీరియడ్ ఉంటుంది. ఈ స్టాట్యుటరీ పీరియడ్లో ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేయడం జరిగిందండి. తర్వాత మనకి కొత్త ఓటర్లకి, తర్వాత కొత్తగా అప్లై చేసుకున్న ఎపిక్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఎపిక్ కార్డ్స్ ఇంటికి మనకి పోస్టల్ ద్వారా మనకి వారి ఇంటికి వారి అడ్రస్కే చేరుతుందని చెప్పి కూడా వివరించడం జరిగింది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఈ ఓటర్ లిస్టులో ఉన్న అన్నీ కూడా ఈ పొలిటికల్ పార్టీస్ తోటి డిస్కషన్ జరిగింది. స్థానిక 12వ వార్డులో మంగళవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ ఏ శామ్యూల్ పర్యవేక్షణలో ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారిచే స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎండోమెంట్ సీజీఎఫ్ మెంబర్ కర్రీ భాస్కర్రావు, వార్డు ఇన్ఛార్జీలు చామన సూర్యచంద్రరావు, కోడే సత్యశ్రీనివాస్, ఆర్మిల్లి రవి, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార నిమిత్తం చర్యలు తీసుకున్నారు. లయన్స్ రీజన్ చైర్మన్ మదన్ మోహన్ అగర్వాల్, అనిత అగర్వాల్ దంపతులు తమ 33వ వార్షికోత్సవ దినోత్సవంలో భాగంగా ఆయన నివాసం వద్ద లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు చేతుల మీదుగా పలు సేవా కార్యక్రమాలు చేశారు. 5 మంది పేదవారికి బియ్యము, కిరాణా సరుకులు అందజేశారు. తిమ్మరాజుపాలెం లైన్ వృద్ధాశ్రమం నందు అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ డిప్యూటీ డిస్టిక్ గవర్నర్ పదం కుమార్ గుప్తా, లయన్స్ క్లబ్ అధ్యక్షులు వి రామ్మోహన్ రావు, సెక్రటరీ చిన్నం జగదీష్, కోశాధికారి జి హరిబాబు, జోన్ చైర్మన్లు పేరిచెర్ల మురళీకృష్ణరాజు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, కాసియా, కప్పల నరసింహమూర్తి, సుంకర శ్రీనివాస్, పచ్చా వెంకటేశ్వరరావు, పడాల మహేశ్వరరావు, చిన్నం మహేంద్ర, పి త్రిమూర్తులు, కిరణ్, ఎంబీవి రామకృష్ణ, వట్టిప్రోలు రాము, నూకల నాగమల్లేశ్వరరావు, సూర్యదేవ్, కొండ రాము, సిహెచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వివాహ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం చేసిన మదన్ మోహన్ అగర్వాల్ దంపతులను గట్టి మాణిక్యాలరావు అభినందించారు. కళ్యాణాన్ని కమనీయంగా, ఆహ్లాదంగా, ఆనందంగా మరి 33 వసంతాలు పూర్తి చేసుకుని అందరికీ అన్యోన్యతో ఉండేటువంటి మా పిఎంజేఎఫ్ లైన్ మదన్ మోహన్ అగర్వాల్ గారు, అలాగే వారి ధర్మపత్ని లైన్ అనిత గారు, వారి యొక్క కుటుంబంలో జరిగేటువంటి ఏ వేడుకైనా సరే అది ప్రజలందరికీ కూడా మరి పండుగగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారు నిరంతరం కూడా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి నేను నిండు మనసుతోటి హృదయపూర్వకంగా అభినందన తెలియపరుస్తూ ఆ భగవంతుడు వారికి చక్కగా ఆయురారోగ్యాలు, ఆనందం, సౌభాగ్యం, మరి ఐశ్వర్యం అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఎవరికి అవసరం వచ్చినా సరే ముందుండేటువంటి మంచి మనసున్న వ్యక్తి మదన్ మోహన్ అగర్వాల్ గారు, అనిత గారు. వారి యొక్క మరి సుఖమైనటువంటి జీవితంలో మరెన్నో పండుగలు జరుపుకోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ మన జిల్లాలో మరి అత్యధికంగా ఎల్సీఎఫ్ కంట్రిబ్యూట్ చేసింది కానీ, మెంబర్షిప్ డెవలప్మెంట్ చేసింది కానీ, నూతన క్లబ్లు ఏర్పాటు చేయడంలో కానీ, సర్వీస్ చేయడంలో కానీ మన తాడేపల్లిగూడెం ప్రాంతం ముందుందని చెప్పేసి దానికి మరి జోన్ చైర్మన్గా మురళీ గారు, అలాగే మదన్ మోహన్ అగర్వాల్ గారు చేసిన కృషికి అభినందిస్తూ మరి దానికి వెన్నుదన్నుగా ఉండేటువంటి మా చీఫ్ అడ్వైజర్, ఆయన షాడో గవర్నర్ అండి పదం కుమార్ గుప్తా గారు. మరి నేనే గవర్నర్ కానీ ఆయనే గవర్నర్. మరి ఇటువంటి చక్కని వితరణ చేసినందుకు నేను ఆనందంగా ఫీల్ అవుతాను. మా అబ్బాయి, మా కోడలు 33 సంవత్సరాలు మ్యారేజ్ యానివర్సరీ పండగ సందర్భంలో అన్ని ఈవెంట్స్లో మా ప్రతి గవర్నర్ని మించిపోవాలని అనుకున్నాను. దేవుడు నా కోరిక తీర్చాలని. తర్వాత మా అబ్బాయి ఈ ఫంక్షన్ ఇంట్లో చేయడం
నాకు చాలా ఆనందం. కానంటే మా కోడలు ఇప్పుడు నేను డైరెక్ట్గా దీవించలేదు. ఆవిడ అఖండ సౌభాగ్యవతివై తర్వాత వాళ్ళ అమ్మాయిలు అందరు సుఖ శాంతులతో ఉండి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ సుఖాన్ని అందించాలని, అందరు సుఖ శాంతులతో ఉండాలని నేను కోరుకుంటూ రీజన్ చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్, లైన్ అనిత గారి 33వ పెళ్లి రోజు సందర్భంగా లైన్ ప్రతి సభ్యుడు కూడా వీళ్ళని అనుకరిస్తున్నారు. ఎందుకంటే వారి పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఇంట్లో ముఖ్యమైన రోజు సేవా కార్యక్రమంతో 10 మందిని ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ప్రతి మెంబరు కూడా ఆ దిశగా అడుగులేస్తున్నారు. దానికి సూచనలు అందిస్తున్నటువంటి మా 316G గవర్నర్ గట్టి మాణిక్యాలరావు గారికి, మిగిలిన సభ్యులందరికీ, పెద్దలందరికీ, సీనియర్ క్లబ్ మెంబర్గా మరి అగర్వాల్ గారికి ఆయన అడుగుజాడల్లోనే మిగిలిన వారందరూ కూడా నడవాలని, మీ ఏదైతే వ్యక్తిగతంగా మనం చేసే సేవా కార్యక్రమం 10 మందికి ఉపయోగపడేలాగా ప్లాన్ చేస్తున్నటువంటి తాడేపల్లిగూడెం క్లబ్ వారందరికీ కూడా మరొకసారి మా జోన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పడానికి లైన్స్ పెద్దలందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా, నన్ను ముఖ్యంగా PMJF లైన్ గట్టి మాణిక్యాలరావు గవర్నర్ గారు, అలాగే మా బాబాయ్ గారైన పద్మకుమార్ గుప్తా గారు, పేరూరు కాశీ గారు, జోన్ చైర్మన్ మన మురళీకృష్ణరాజు గారు, డాక్టర్ నాగేశ్వరరావు గారు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించేందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీ యొక్క ఆశీర్వాదాలు మాకు మెండుగా ఉంటాయని ఈ రకం మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. 33వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా పెద్ద తాడేపల్లిలోని లోటస్ హై స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా తాడేపల్లిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ DSS నాయక్ చే విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ బొలిశెట్టి రాజేష్, ప్రిన్సిపల్ N ఉమా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ గుర్తుల్ని మీరు చూసిన తర్వాత మీరు అది తప్పకుండా పాటించాలి. దట్ ఈస్ ద మ్యాండేటరీ సైన్స్. అక్కడ మనం పాటించకపోతే ఏం జరుగుతుంది? రైట్ లేదని చెప్పింది, పెనాల్టీస్ పడతాయి అండి. ఒక్కోసారి మనం యాక్సిడెంట్కి ఎక్కువ గురవుతుంది. ఓకే, ఏ సైన్స్ అయినా సరే మనకి ఎక్సెప్ట్ బ్లూ కలర్, ఈ బ్లూ కలర్లో ఉన్న సైన్స్ ఉన్నాయి. కింద ఇన్ఫర్మేటరీ సైన్స్. ఈ ఇన్ఫర్మేటరీ సైన్స్ తప్ప మీరు ఈ రెండు సైన్స్ని కనుక ఫాలో అవ్వకపోతే
మనకి జరిగే అనర్థాలు ప్రమాదాలు చాలా ఎక్కువ. వెంకటరామన్గూడెం ఉద్యాన కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న పశువులేటి ప్రణీతికి యువ శాస్త్రవేత్త కేటగిరీలో జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ప్రణీతిని ఉద్యాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టి జానకిరామ్ అభినందించారు. అదేవిధంగా రిజిస్టర్ బి శ్రీనివాసులు తదితర అధికారులు తమ అభినందనలు తెలియజేశారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని సోమవారం రాత్రి శేషంహాల్ రోడ్లోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు మహిళలచే దీపారాధన గావించారు. అదేవిధంగా హరే కృష్ణ భజన మండల వారిచే కోలాట భజన నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ పట్నాల రాంపండు మాట్లాడుతూ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. ఉదయం నుంచి ప్రతి హిందువు కూడా జరుపుకునే మొదటి పండగలాగా ఈరోజు అయోధ్యలో బాలరాముని మందిరాన్ని నిర్మించడం ఈరోజు అందరికీ కూడా ఆనందకరం. ఎందుకంటే హిందువుగా పుట్టాం, హిందువుగా బతుకుతాం, హిందువుగానే చనిపోతాం. ఎందుకంటే మన హిందువు, మన అందరూ కూడా రాముడి యొక్క ఆజ్ఞ ప్రకారమే అందరూ మనం తండ్రిని మాట జవదాటని రాముడు, ఒకే పత్నికి వెళ్ళిన రాముడు, అలాగే ఏకపత్నివతుడు శ్రీరామచంద్రమూర్తి, తండ్రికి ఇచ్చిన మాట కోసం ఏదైనా చేయగల ఘనత ఉన్నవాడు శ్రీరామచంద్రమూర్తి. అలాంటి శ్రీరామచంద్రమూర్తిని 499 సంవత్సరాల తర్వాత మనం నిలబెట్టుకోవడం, మన పూర్వీకులు ఎవరో చూడలేని భాగ్యం మన కలగజేసిన ముందు అయోధ్య కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా హిందువులు ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయం అయోధ్యలో రామ మందిరం. మన పూర్వీకులు కాకుండా మనందరూ కూడా మన బిడ్డలందరూ కూడా చెప్పుకునే విధంగా 1000 సంవత్సరాలు గుడి నిర్మించిన ఆలయ కమిటీ వారికి జై శ్రీరామ్. జగన్నంతటికీ కూడా ఎలా బతకాలి, మానవుడు ఏ విధంగా జీవించాలి, ప్రపంచానికి మొత్తానికి చాటి చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక శ్రీరామచంద్రమూర్తి. అటువంటి శ్రీరామచంద్రమూర్తికి 490 సంవత్సరాలుగా మందిరం లేకుండా వివాదంగా నడుస్తూ ఉంది. మరి అందులో భాగంగా ఈ రోజున 22వ తారీఖు మధ్యాహ్నం 12:29 ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని ఎంతో మంది ప్రముఖులు ప్రారంభించారు, రామ మందిరం నిర్మించారు. మరి చాలా ఆనందదాయకం. ప్రతి పల్లెలో కూడా పట్టణాల్లో కూడా మరి జాతి మత కుల భేదం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేసి మరి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా, మన ధర్మాన్ని కాపాడవలసిందిగా, మన పిల్లలందరికీ కూడా మనం ఇచ్చే ఆస్తుల కంటే మనం నేర్పేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో ముఖ్యమైనది. స్థానిక కొబ్బరితోట్ల నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి మహంకాళమ్మ తల్లి 44వ వార్షిక జాతర మహోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి సద్గురు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ ఉమర్ అలీషా భక్తులకు ప్రవచనం చేశారు. పెద్ద ఎత్తున ఉమర్ అలీషా భక్తులు అభిమానులు వచ్చి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఆసక్తిగా విన్నారు. మాజీ ఎమ్మెల్యే ఏలినాని, బీజేపీ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, దాట్ల జగన్నాథరాజు, కార్యక్రమ నిర్వాహకులు ఎగ్గిన నాగబాబు, నవోదయ ఫ్రెండ్స్ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మహంకాళమ్మవారి 44వ వార్షిక జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగమైనటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి 22వ తారీఖు జనవరి 2024 సంవత్సరం రామ జన్మభూమిలో శ్రీరామచంద్రుని యొక్క
ఆలయ నిర్మాణం కోసం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి భారతీయులు కానీ హిందువులు కానీ అందరికీ కూడా ఈరోజు శుభపరిణామం. బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టను పూర్తి చేసుకున్న ఈరోజు 12:29 అదే రోజు మన గురువర్యులు ఎంతోమంది వేలాది మంది శిష్యులు శిష్యులంటూ కలిగినటువంటి నాకు చాలా ఇష్టమైనటువంటి ఉమర్ అలీ షా గారు ఇక్కడికి విచ్చేయడం, మనందరినీ ఉద్దేశించి మన జీవన విధానంలో తెచ్చుకోవాల్సిన మార్పుల కోసం మనకి మంచి సందేశాన్ని ఆయన ఇవ్వడం చాలా అదృష్టం. నేను చాలా గ్రామాలు తిరిగినప్పుడు చాలామంది మన నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఉమర్ అలీ షా గారు శిష్యులు అని చెప్పడం జరుగుతుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వారికి శిష్యులు కలిగి ఉండటం మరి చాలా గొప్ప విషయం. ఇంతమంది, ఇన్ని వందల మంది శిష్యులు కలిగారంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, ఇక్కడున్నటువంటి వారి శిష్యుల్లో కానీ వారి యొక్క అభిమానుల్లో కానీ వారి జీవితాల్లో వచ్చిన మార్పు. మా వీరంపాలెంలో మా గురువుగారు ఎన్నోసార్లు గురువుగారిని అక్కడ తీసుకురావడం, ఆయన ప్రసంగాన్ని వీరంపాలెం పీఠానికి వచ్చేటువంటి కొన్ని వేల మందికి వినిపించడం జరిగింది. దైవాంశ సంభూతులు శ్రీ ఉమర్ అలీ షా గారి ఆధ్యాత్మిక ప్రవచనం విని నాకు చాలా ఆనందం అనిపించింది. చాలా లోతుల్లోకి వెళ్ళి వారు మనకి చాలా విషయాలు చెప్పారు. వారు చెప్పిన విషయం ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ ఇంకా బలంగా ఉండాలనేది వారి సందేశం. కుటుంబ వ్యవస్థ, మన దేశ సంస్కృతిని ఇంతవరకు ఎవ్వరూ పాడు చేయలేకపోయారంటే మన అనేక దేశాల్లోని సంస్కృతిని రూపుమాపేశారు. కానీ మన భారతదేశంలోని మన సంస్కృతిని ఎవరు ఇంతవరకు రూపుమాపలేకపోయారంటే కారణం మన కుటుంబ వ్యవస్థ, మన వివాహ వ్యవస్థ. అది పటిష్టంగా ఉన్నందుకనే మన దేశం, మన సంస్కృతి మనం నిలబెట్టుకున్నాం. మన రాబోయే తరాలకు కూడా మనం అది అందివ్వాలంటే మనం ఏం చేయాలి? అనాథాశ్రమాలు లేని మన దేశం ఉండాలి. కనీసం మన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పట్టెడు మెతుకులు పెడితే చాలు. కానీ వాళ్ళు చనిపోతే మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం, బ్రతికుండగా 4 మెతుకులు పెట్టలేకపోతున్నాం. అటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. కాబట్టి వారు చెప్పిన ప్రతి మాటలోనూ చాలా లోతు పోవడం కాదన్నారు, మన మనసుకు హత్తుకునేలాగా వారు చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా మనం వాటిని ఆచరిద్దాం. ఉడతంత కాకపోయినా 1000వ వంతైనా సరే మన దేశం కోసం మనం ఆలోచించాలి, దేశం కోసం మనం సేవ చేయాలి, మన కుటుంబ వ్యవస్థను మనం పటిష్టపరుచుకోవాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ, మరి భారతదేశం ఎప్పటి నుండో 500 సంవత్సరాలు పైబడి శ్రీరాముని వారి యొక్క పరమ పవిత్రమైనటువంటి ఆలయాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయడంలో ఎంతో ఘనంగా కృషి చేసినటువంటి మరి మన ప్రధానమంత్రి గారు ఇతోధికమైనటువంటి కృషి వల్ల ఈ రోజున ఈ చరిత్రాత్మకమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ కాలంలో మరి అయోధ్యలో శ్రీరాముని వారి యొక్క ప్రతిష్ఠ జరిగి బాలరామునిగా ఒక చక్కని ఆశీర్వాదం భారతదేశానికి, ప్రపంచం నలుమూలల ఆ ఆశీస్సులు పొంది తరించే గొప్ప అవకాశం మనందరికీ కూడా ప్రసాదింపబడింది. అంచేత మనందరిలో ఉన్నటువంటి మానవత్వమే దైవత్వము. ఆ దైవత్వాన్ని మనం పొందాలి అన్నట్లయితే భౌతికంగా మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ సాగించాలి. మనకు ఆధ్యాత్మిక తత్వము ఒక దిక్సూచి, మన జీవన తత్వానికి దిక్సూచి అన్నప్పుడు జీవిత నౌకకు, ఈ జీవిత సాగరంలో ఒడ్డుకు, ఈహము అనేటువంటి ఒడ్డు నుండి పరము అనేటువంటి ఒడ్డుకి చేరడానికి ఒక చక్కని దిక్సూచి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము.
మన జీవితాన్ని సవ్య దిశలో పయనించేటువంటి విషయంగాను అనేక రకాలైనటువంటి పోటీతత్వాల్లోనూ అనేక రకాలైనటువంటి సామాజిక లౌకిక సంసారపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు వాటిని అన్నిటినీ అధిగమించగలిగేటువంటి ఒక మనోశక్తి మనందరిలో ఏర్పడుతుంది, మనోసంకల్పం కలుగుతుంది, మనోధైర్యం ఏర్పడుతుంది, మనం చేయగలం, సాధించగలం, పొందగలము అనేటువంటి ఒక స్థితి ఎప్పుడైతే మనం ఏర్పడిందో మన జీవితంలో అనేక విషయాలు మనం సాధించవచ్చు. మానవుడు సాధించగలిగింది, సాధించలేనిది ఏదీ లేదు. అన్నీ సాధించగలడు, ఏదైనా పొందగలడు, ఏదైనా చేయగలడు. కానీ ఇక్కడ ఏంటంటే మనోశక్తి, మనోధైర్యం, మనోసంకల్పం అది చివరి వరకు ఆ గమ్యాన్ని చేరేంత వరకు మనలో ఉన్నట్లయితే మనం ఏదైనా సాధించగలం, ఏదైనా పొందగలం. అయోధ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి స్థానిక నందిబొమ్మ సెంటర్లోని విఘ్నేశ్వర రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని దీపాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్థానిక కడకట్టలోని శ్రీ గోగులమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మాజీ కౌన్సిలర్ రామిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రామిశెట్టి వెంకటేశ్వరరావు, ఎన్ రమేష్, రావూరి సురేష్, రావూరి రమేష్, గాది చిరంజీవి, సుబ్బు, రవి, అశోక్ తదితరులు సేవలు అందించారు. అన్నదాన భగవతి లక్ష్మీ ప్రసాద్ గారు 500 రూపాయలు కానుక ఇచ్చారండి. అన్నదానంతో రాఘవారి కుటుంబాన్ని గౌరవంతో సర్వకాలను గౌరవిస్తున్నాం. రామచంద్ర లక్ష్మీ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ డైమండ్స్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య ఆధ్వర్యంలో స్థానిక భవితా కేంద్రంలో మంగళవారం సేవా కార్యక్రమాలు చేశారు. లయన్స్ జోన్ చైర్పర్సన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు సహకారంతో కార్యక్రమాన్ని చేపట్టారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. లయన్స్ రీజన్ చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్, అనిత అగర్వాల్ పెళ్లి రోజు సందర్భంగా చిన్నారులకు స్నాక్స్, స్టేషనరీ అందించారు. ఈ కార్యక్రమంలో డైమండ్స్ ఫుడ్ కమిటీ సభ్యులు కుందుం వెంకటేశ్వరరావు, కుప్పెళ్ల సాయి సత్యనారాయణ, రాజు, ఎర్ర ఆంజనేయ స్వామి, జామి సత్యనారాయణ, మోటూరి వెంకటరత్నం, భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు బాలయేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. అగర్వాల్ గారు పెళ్లి రోజు సందర్భంగా వారికి, వారి సతీమణి గారికి ముందుగా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్, తర్వాత అభయం క్లబ్, తర్వాత కైండ్నెస్ క్లబ్ తరఫున ఈరోజు వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. కావున ఈరోజు భవితా స్కూల్లో పిల్లలకు వారికి కావలసిన సామాగ్రిని స్లేట్స్, బలపాలు, తర్వాత స్నాక్స్, బాల్స్ ఇవన్నీ కూడా పలు స్కూళ్ళలో ఈరోజు పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే డైమండ్స్ లయన్స్ క్లబ్ పేరుచేర్ల మురళీకృష్ణరాజు గారు, తర్వాత గట్టి మాణిక్యాలరావు గారు, తర్వాత మా అధ్యక్షులు తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు పలు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆర్సీ గారు రీజనల్ చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్ గారి దంపతుల 33వ పెళ్లిరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాము ఉదయం నుంచి. అదేవిధంగా ఈ 5వ వార్డులో ఉన్న బల్తే స్కూల్లో పిల్లలకు ఈ చాక్లెట్లు, బిస్కెట్లు, తర్వాత బలపాలు, ప్లేట్స్, ఈ పుస్తకాలు ఇవన్నీ పంపిణీ చేయడానికి వచ్చాము. ఈ మదన్ మోహన్ అగర్వాల్ దంపతులు ఇలాంటి వీళ్ళ పెళ్లి రోజులు ఎన్ని జరుపుకోవాలని, వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, ఆయుధాగ్యాలకు కలగాలని నా లైఫ్ క్లబ్ తరఫున వచ్చిన ఈ సభ్యుల సమక్షంలో కోరుకుంటున్నాను. గట్టి మాణిక్యాల ఆధ్వర్యంలో వాళ్ళ భవిష్యత్ స్కూల్లో పలకలు
కణికలు, బాల్స్, బుక్స్, స్నాక్స్, బిస్కెట్స్ అన్నీ ఈ భౌతిక స్కూల్లో పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే మన సేవా కార్యక్రమాల సందర్భంగా ఇవాళ పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం జరుగుతున్నది. అలాగే తాడేపూడెం కొండయ్య చెరువుల దగ్గర ఉన్న లార్డ్ ఆఫ్ లైఫ్ స్కూల్లో సాయంత్రం పిల్లలకి స్నాక్స్, బిస్కెట్స్, ఫ్రూట్స్ అన్నీ పంచిపెట్టడం జరుగుతుంది. కావున మదన్ మోహన్ అగర్వాల్ గారు సంతోషంగా ఉండాలని అందరూ భగవంతుని కోరుకుంటున్నాం. దేశ స్వాతంత్ర కాంక్షను రగిలించిన విప్లవ వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జనసేన జిల్లా కార్యదర్శి కేశుభట్ల విజయ్ కొనియాడారు. నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. కేశవభట్ల విజయ్ మాట్లాడుతూ దేశం కోసం, ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు సాధించడం కోసం సుభాష్ చంద్రబోస్ చేసిన వీరోచిత పోరాటాన్ని వివరించారు. నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తామరాడ చిన్న, జిల్లా ఉపాధ్యక్షులు మారిశెట్టి నరసింహమూర్తి, నియోజకవర్గ కార్యదర్శి చొప్పా లక్ష్మణ్, ఇమ్మది బెనర్జీ, సంకద రమణ, గంగాధర్ తదితరులు పాల్గొని బోస్కు నివాళులర్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గం ఆధ్వర్యంలో మరి వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఏదైనా సరే అటువంటి మహానుభావుణ్ణి తలుచుకుంటేనే మరి రోమాలు నిక్కబొడిచే మరి అటువంటి స్ఫూర్తి ఈరోజు కూడా ఉంది అంటే ఏకైక నాయకుడు అది మరి నేతాజీ గారు. అలాగే దేశ ప్రజలను ఆయన కోరింది ధనం కోరలేదు, ఏమి కోరలేదు. మీ రక్తాన్ని నాకివ్వండి, మీకు స్వాతంత్రం అనే స్వేచ్ఛనిస్తాను అని ఒక పిలుపిచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మరి నేతాజీ గారు. ఈ రోజున మనకే నేతాజీ గారి కోసం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేతాజీ గారి కోసం మరి కొద్దో గొప్ప తెలుస్తుంది. రాబోయే తరాలకి భావితరాల వాళ్ళకు కూడా మరి తెలిసే విధంగా మరి చరిత్రను మన పిల్లలకు కూడా తెలియజేసి రాబోయే రోజుల్లో మరి ఇంకా చైతన్యవంతుల్లాగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ, స్వతంత్ర సమరంలో ఎంతోమంది పాల్గొన్నా కానీ కొంతమంది మాత్రమే ఈ దేశ పౌరులకి, సైనికులకి, నాయకులకి స్ఫూర్తి ఇచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అటువంటి తక్కువ మందిలో మొదటి వరుసగా వచ్చేవారే సుభాష్ చంద్రబోస్ గారు. విద్యను అనంతరం వాళ్ళ తండ్రి గారి నుంచి జాతీయ భావాల్ని అలవర్చుకొని కాంగ్రెస్లో ఆయన రాజకీయం స్టార్ట్ అయ్యింది. ఆ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు జాతీయ అధ్యక్షులు చేసినప్పటికీ కూడా గాంధీజీ యొక్క సిద్ధాంతాలని విరోధం పెట్టుకుని ఆయన బయటికి రావడం జరిగింది. అహింస మార్గంలో స్వతంత్రం గాంధీజీ అంటే ఈ రోజున కేవలం గాంధీజీ అలాగైతే కాదు, కానీ స్వతంత్రం అనేది ఎవరో తీసుకుంటే వచ్చేది కాదు, బానిసత్వంతో వచ్చేది కాదు, మొక్కుకుంటే వచ్చేది కాదు, వినతి పత్రంతో వచ్చేది కాదు, రక్తం ఇచ్చి కత్తులు తుపాయికి పెడితే కానీ స్వతంత్రం రాదని చెప్పేసి నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ప్రాణాలను అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఆ రోజున మరి విదేశాలకు ఆయన వెళ్ళి ఇంగ్లాండ్ మీద కానీ ఏదైతే తెల్లవాళ్ళ మీద సైనికులు కూడగట్టి 5,000 మంది సైనికులు కూడగట్టుకుని 1941 నుంచి 43 సంవత్సరం వరకు కూడా వాళ్ళని కనీసం నిద్ర లేకుండా రాత్రులు చేశారంటే కేవలం సుభాష్ చంద్రబోస్ మాత్రమే మనకి స్వతంత్రం వచ్చింది. ఢిల్లీలోని మొట్టమొదటిగా జాతీయ సైన్యాధ్యక్షుడి పదవిలో జాతీయ మువ్వన్నెల జెండాను ఎగరేసినటువంటి గొప్ప ఘనత మొట్టమొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ గారు. హిందూ ఫౌజ్ని నిర్మించి మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రథమ కారకుడు ఎవరైనా ఉన్నారంటే అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని మనం నమ్మాలి. ఇది యాచించడం వల్ల వచ్చేది స్వాతంత్రం కాదు, పిడికిలి బిగించడం వల్ల వస్తుంది అని చెప్పినటువంటి మహా నాయకుడు ఆయన. అయితే ఆయనకి వర్ధంతి లేకపోవడం మన దురదృష్టం. ఒక జయంతి మాత్రమే జరుపుకుంటున్నాం. ఈ రోజున 127వ జయంతి జరుపుకోవడం మనకు ఆనందంగా ఉంది. ఆయన ఒకసారి స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ రాధాకృష్ణ ఆలయం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలు ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజలో గుండుమొగుల బలుసులు, పాలూరి వెంకటేశ్వర, పి చంద్రశేఖర్, బాల శ్రీనివాస్ బ్రదర్స్, తోట రామస్వామి, మద్దుకూరి బ్రదర్స్, గంటా బ్రదర్స్, వెంపల్లి అమ్మిరాజు, వట్టిబుజ్జి తదితరులు పాల్గొన్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ భవనంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దోలం నాగరాజు అధ్యక్షతన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు మంగళవారం ఉదయం నిర్వహించారు. ఆయన దేశానికి చేసిన సేవలను భక్తులు కొనియాడారు, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దోలం నాగరాజుతో పాటు సెక్రటరీ చిప్పాడ గురుమూర్తి, కప్పల నరసింహమూర్తి, రాగిరెడ్డి ప్రసాద్, కడియాల పరశురాం, కేవీ చలం, మాకా శ్రీనివాస్, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, ఎం యోహోన్, దోలం సత్యనారాయణ రాజు, రామోజు వీరబ్రహ్మం, సతీష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అలాగే అనేకమైనటువంటి నేతలు మన ఇండియాకు ఒక ముద్దుబిడ్డలు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు తదితరులు మహోన్నత వ్యక్తులు పుట్టినటువంటి గడ్డపై పుట్టినటువంటి మనందరం కూడా అదృష్టవంతులుగా భావిస్తూ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క బాటలో నడుద్దామని, అలాగే ఈ తాడేపల్లిగూడ ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ అసోసియేషన్ దినదినాభివృద్ధి చెందుతూ మరి అనేకమైనటువంటి ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని సమకూర్చినందుకు, ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నందుకు ప్రెసిడెంట్ నాగరాజు గారికి, మిగిలిన సభ్యులు, పిఎస్సీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ఉత్సవాన్ని మన ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మనం జరుపుకుంటున్నాము. ఆయన 1897 కటక్లో జన్మించారు. ఆయన ఉద్దేశం ఒకటే, శాంతియుతంగా పోరాడితే మనకి స్వతంత్రం రాదని, సాయుధ దళాలతోనే సాయుధంగా పోరాటాలని ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే మనం హిందూ దేశాన్ని శృంఖలాల నుంచి బయటికి తెచ్చి మనం ఆజాద్ అంటే మనం విముక్తి పొందాలని ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేశారు. అందువల్ల మనం అటువంటి నేత ఆయన మన పెద్దలు చెప్పినట్లు ఆయన జయంతే మనకు తెలుసు కానీ వర్ధంతి తెలియదు. అటువంటి నేతను మనం స్మరించుకుంటూ ఈరోజు జయంతిని జరుపుకోవడం ఒక మంచి ఇదిగా నేను భావిస్తున్నాను. స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ మందిరం వద్ద మంగళవారం తెల్లవారుజామున నగర సంకీర్తనలు చేశారు. అనంతరం సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం గావించారు. తిర్లి పార్వతి, టి అనిత సహకారంతో భక్తులకు అరటిపళ్ళు, అప్పాలు ప్రసాదాలుగా అందజేశారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ సువర్చల సమేత అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజ, తమలపాకుల పూజ తదితర పూజలు చేశారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఆలయాలకు వచ్చిన భక్తులందరూ కూడా శ్రీ దక్షిణముఖ సువర్చల సహిత అర్కాభ్యానేశ్వర ఆలయంలో ప్రతి శనివారం, ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేష తమలపాకులతోటి, అలాగే పుష్పాలతోటి, సింధూరంతో కూడా విశేష పుష్పార్చన అలాగే జరుగుతున్నాయి. అలాగే పంచామృతంలో ఫలరసములతో కూడా అభిషేకం జరుగుతున్నాయి. ప్రతి మంగళవారం కూడా స్వామివారి ఆలయంలో భక్తుల సహకారంతో భజన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ప్రతి శనివారం, ప్రతి మంగళవారం కూడా స్వామివారికి నాగవల్లి దళార్చన సహిత సింధూర పుష్ప మిళిత సింధూరార్చన అలాగే జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించగా కోరుతున్నాం. అలాగే ఈ ఆలయంలో 108 ప్రదక్షిణాలు, 54 ప్రదక్షిణాలు, అలాగే 27 ప్రదక్షిణాలు కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా కోరికలు తీరుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించుకోవాలని కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.